వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ తిరువీధులు మాడవీధులు పులకరించిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలను చూడడానికి తండొప్ప తండాలుగా ఇటు తిరుమలకు చేరుకుంటున్న ఆ దృశ్యాలు చూస్తే చాలు కడుపు నిండిపోతుందనే చెప్పుకోవాలి. బ్రహ్మాది దేవతలు దిగి వస్తారట ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి. మీరు చూడొచ్చు, ప్రస్తుతం మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతూ ఉంటే ఓ పక్క మంగళ వాయిద్యాలతో ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ భక్తజన సందోహాన్ని మీరు నా లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఒక్కసారి చూడొచ్చు ఎంత అద్భుతమైన దృశ్యము. స్వామివారు అలా పల్లకి మీద మరీ ముఖ్యంగా ఆ వాహన సేవలో వస్తూ ఉంటే, ఆ వాహనాన్ని మెల్లగా తీసుకువస్తూ ఉంటే ఆ అద్భుత ఘట్టాన్ని ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అలా 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 మాడవీధుల్లో ఊరేగింపుగా వెళుతూ ఉంటే ఆ ఊరేగింపుని చూడడానికి, ఆ వాహన సేవలో స్వామివారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్న సందర్భం. కేవలం తిరుపతి తిరుమల ఆ ప్రాంతాల వారే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అలాగే అటు నిజామాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, అలాగే ఇటు కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఏమని చెప్పాలి ఇంకేమని చెప్పాలి, ఆయనని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటే అర్థం చేసుకోవచ్చు. అధికారులు కూడా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఇక్కడి ఆ విశేషాలను చూడడానికి ఇక్కడ అధికారులు కూడా చేరుకుంటున్న సందర్భం. ప్రముఖులు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అండి, బాగున్నారా? ఎలా అనిపిస్తుంది? ఒక చిన్న ఆలాపన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో కొంచెం ప్రెజర్ చేసాం, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో మీరు చూడొచ్చు, ఇటు ప్రముఖులు కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ గానామృతంతో స్వామి వారికి ఒక విధంగా చెప్పంటే ఇటు గానామృతంతో ఇటు స్వామి వారికి సేవ చేసుకుంటున్న ఆ సందర్భం. మాడవీధుల్లో స్వామివారు నడిచి వస్తూ ఉంటే, పల్లకిలో అలా 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 నడిచి వస్తూ ఉంటే ఆ అద్భుతాన్ని చూడడానికి రెండు కన్నులు సరిపోవనే చెప్పుకోవాలి. భూమి నుంచి అంటే దివి నుంచి భూమికి దేవతలు దిగి వస్తారంట, బ్రహ్మాది దేవతలు ఇక్కడికి దిగి వస్తారట. మరి ముఖ్యంగా ఈ జనాల మధ్యలోనే ఇటు స్వామివారిని దర్శించుకోవడానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారంటే ఈ బ్రహ్మోత్సవాలకున్న ఆ అద్భుతం ఏంటో అర్థం చేసుకోవచ్చు. పురాణాలు చెబుతున్న మాట, బహుశా నేను చెబుతున్న మాట అనుకోవచ్చు కాక మీరు, కానీ నేను చెబుతున్న మాట కాదు. ఇటు బ్రహ్మాది దేవతలు ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకుంటారట. ఇప్పుడు వాహన సేవలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవలో స్వామివారిని దర్శించుకునేందుకు, వారిని దర్శించుకుని తరించేందుకు ఎంతో మంది ఇక్కడికి చేరుకుంటున్న సందర్భం. ఆ విజువల్స్, ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. దాంతో పాటు ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. మరోపక్క నాద నీరాజనంతో మీరు చూడొచ్చు. ఈ కాగడాలకు సంబంధించి ప్రత్యేకమైన కాగడాలు ఇవి. మనకి బహుశా కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, తిరుపతిలో మాత్రమే స్వామివారికి ఈ విధంగా కాగడాలతో స్వామివారికి స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రముఖులంతా ఒక్కొక్కరిగా చేరుకొని ఆయనకి పూలు ఫలాలతో అక్కడ మీరు చూడొచ్చు నెత్తిన ఆ ప్రసాదాలకు సంబంధించి ఆయనకి అర్పించేందుకు వాళ్ళందరూ సిద్ధమవుతున్న సందర్భం. సో ఈ క్రమంలో ఒక్కసారి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఒక్కసారి ఆ వాయుదేవుడు కూడా స్వామివారికి పాదాలకు మొక్కుతున్నాడు అన్నట్టుగా ఆ పవనాలు వేస్తూ ఉంటే 7 కొండల మీద స్వామివారు ఎందుకున్నారు అని అనడానికి బహుశా ఎందుకన్నా తారకాలం ఇంకేమైనా ఉంటుందా? ఆయనకు చూడడానికి బ్రహ్మాది దేవతలే సాక్షాత్ దివికి దిగి వస్తారట. అది కూడా మనందరి మధ్యలోనే తిరిగాడుతూ ఆయన దర్శించుకుంటారట. ఎందుకంటే అద్భుతం ఇంకేముంటుంది. ఇటు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మాడవీధులు ఆ దివ్య కాంతులతో మానంగా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు ఎంత అద్భుతమైన దృశ్యాలు అనేది. మొత్తంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల, తిరుపతి, తిరుమల అయితే మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఒక పక్క విద్యుత్ దీప కాంతులు, మరో పక్క నాదస్వరాలు, ఇంకో పక్క భక్తుల గోవింద నామ స్మరణ. ఏమని చెప్పాలి, ఇంకేమని చెప్పాలి? కట్టదురా వైకుంఠము కాణా చైనా కొండ అని చెప్పి ఆ అన్నమయ్య ఎప్పుడో కీర్తించారు ఆయన.
సో అటువంటిది ఈ కొండ మీద స్వామి కొలువు తీరినారు తెలిసిన తర్వాత భక్తులు ఆగుతారా? వస్తున్న సందర్భం ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భోగ శ్రీనివాసమూర్తిగా స్వామివారు అటు వాహన సేవలో వస్తూ ఇటు భక్తులకు దర్శనం ఇస్తున్న సందర్భం. విత్ వీడియో జర్నలిస్ట్ కోటితో సచిన్, RTV, మాడవీధులు, తిరుమల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.